రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నారాయణ వైద్య సంస్థలు ఎల్లప్పుడూ ఆధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తెస్తుందని నారాయణ వైద్య సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పి. ఇందిర అన్నారు. నారాయణ హాస్పిటల్ కంటి వైద్య విభాగంలో అత్యాధునిక ఆపరేటింగ్ మైక్రోస్కోప్ పరికరాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నూతన కంటి శస్త్రచికిత్స పరికరం ద్వారా శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితత్వంతో, భద్రతతో నిర్వహించవచ్చన్నారు. అనంతరం నారాయణ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, మెడికల్ కళాశాల అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి, కంటి విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్, ఆపరేషన్స్ హెడ్ డివి రామారావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కాంత్, హాస్పిటల్ జీఎం ఏసీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు చాలా స్పెషల్ డే. మాకు హాస్పిటల్లో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్లో స్పెషల్ కైండ్ ఆఫ్ మైక్రోస్కోప్ లాంచ్ చేయబడింది. ఈ అవకాశంలో ఈ మైక్రోస్కోప్ ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైన్యూట్ సర్జరీస్, రెటినాకు సంబంధించింది మైన్యూట్గా అబ్జర్వేషన్స్ చికిత్సలు చేయబడుతుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మైక్రోస్కోప్ ద్వారా ఏ కంటికి సంబంధించిన ఏ చికిత్సలు ఎంత మైన్యూట్గా చేసుకోగలమో ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మరొక్కసారి అందరికీ విన్నవించుకుంటున్నాము. ఈ అవకాశము ఇలాంటి ఫెసిలిటీ ఓన్లీ నారాయణ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆఫ్థల్మాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ మరి ఒక నాణ్యమైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక మైక్రోస్కోప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది మా మేనేజింగ్ డైరెక్టర్ ఇందిరా మేడం గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క మిషన్ యొక్క లేదా మైక్రోస్కోప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది స్టీరియో కోయాక్సియల్ ఇల్యూమినేషన్ అనే సిస్టమ్ ద్వారా వైడ్ ఫీల్డ్ని చూపిస్తుంది. దానివల్ల అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీలు చేయడానికి వీలవుతుంది. దీని ద్వారా కార్నియా, క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినల్ సర్జరీలు చేయొచ్చు. అంతేకాకుండా పీడియాట్రిక్స్లో కంజెంటల్ లోపం వల్ల వచ్చేటువంటి కంటి లోపాలను కూడా సరిచేయడానికి వీలవుతుంది. ఇదొక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఇది. దీనికి మిగతా క్యాటరాక్ట్, గ్లకోమా చేయడానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ కంజెంటల్ క్యాటరాక్ట్స్ కానివ్వండి, జన్యు లోపం వల్ల వచ్చే క్యాటరాక్ట్స్ కానీ చేయడానికి మాత్రం ఇది చాలా ఉపయోగకరమైంది. దానివల్ల ఈ ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ ఇంకొక పాయింట్ అప్లిఫ్ట్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. ఇది దాదాపు ₹1,00,00,000 విలువైనటువంటి మైక్రోస్కోప్. ఇటువంటి మైక్రోస్కోప్ చాలా అరుదుగా చాలా హాస్పిటల్స్లో ఉంటాయి. అది ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానివ్వండి. అటువంటి ఇన్స్ట్రుమెంటు మనకి అందించినటువంటి చైర్మన్ గారికి, హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి లేదా డిపార్ట్మెంట్ కానివ్వండి ఎప్పుడు రుణపడి ఉంటారు. ఇంకొకటి, ఇటువంటి ఆధునిక పద్ధతుల వలన ఇప్పుడు నేత్రోద్యోగ కార్యక్రమం ఎంత విజయవంతంగా టౌన్లో నడుస్తుందో మీకు అందరికీ తెలిసిందే. ఇటువంటి ఎక్విప్మెంట్ ఉన్నందువలన అటువంటి అవసరం ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో ఈ మిషన్ వల్ల ఈ వ్యాధి నయం చేయడం, శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనతో పాటు ఆఫ్థల్మాలజీ విభాగం ప్రొఫెసర్ గారు, హెచ్ఓడి మరియు ఇతర సిబ్బంది అందరూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే నారాయణ హాస్పిటల్లో ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని కాకుండా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా సరే, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ రోబోటిక్స్ దగ్గర నుంచి ఎనీ మైక్రోస్కోప్ కానీ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ ఏది కూడా మనకి కొరత లేకుండా మన మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ వచ్చారు. మనం ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి చాలా నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు, సర్జన్స్ ఉన్నారు. మనము రీసెంట్గా ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఈ సర్వీసెస్ అనే ఉద్దేశంతో మన రెటినా సర్జన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఈ సర్జన్స్ వీళ్ళు ఒక్కళ్ళే ఉంటే సరిపోదు, వాళ్ళకి సరైనటువంటి ఎక్విప్మెంట్ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో హై అండ్ జైస్ OPMI ల్యూమరా మైక్రోస్కోప్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రోస్కోప్స్లో సో దాన్ని తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం డెప్త్ పర్సెప్షన్, అంటే మైక్రో లెవెల్లో డెప్త్ పర్సెప్షన్. ఎనీ సర్జరీస్ అంటే ఫ్యాకో సర్జరీస్, ఓన్లీ క్యాటరాక్ట్ సర్జరీసే కాకుండా విట్రియో రెటినల్ సర్జరీస్ కానీ ఏ సర్జరీ అయినా ఈ మైక్రోస్కోప్ కింద మనం చేసుకోవచ్చు. సో మన దగ్గర నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఉన్నారు, ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో ఇట్లాంటి ఎక్విప్మెంట్ అనేది మీరు చూసుకుంటే చాలా తక్కువ మెడికల్ కాలేజెస్లో ఉంటుంది. సో మన చైర్మన్ గారు నారాయణ సార్ కానీ
మన మేడం ఇందిరా మేడం కానీ మనం ఎక్విప్మెంట్లో ఎప్పుడు మనం తక్కువ ఉండకూడదు. ఎందుకంటే వితౌట్ ఎక్విప్మెంట్ మనం చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే కేసెస్ కూడా అట్లానే ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. సో అవన్నీ మనం చేయగలగాలి. వాళ్ళని నెల్లూరులోనే మనం వాళ్ళకి సేవలు అందించాలి. వాళ్ళు చెన్నై, బెంగళూరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అంటే మనకి అటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఆ ఎక్విప్మెంట్ మనకి అందించినందుకు చాలా ధన్యవాదాలు మేడం. సో ఐ కంగ్రాచులేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థల్మాలజీ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆప్థల్మాలజీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఈరోజు మా డిపార్ట్మెంట్కి అత్యంత ముఖ్యమైన గుర్తుండిపోయే రోజు. ఎందుకనంటే చాలా అత్యాధునికమైన మైక్రోస్కోపు మనకు మేనేజింగ్ డైరెక్టరు ఇందిరా మేడం చేతుల మీదుగా మాకు ఈరోజు ఆప్థల్మాలజీ ఓటీకి అందించడం జరిగింది. ఈ విషయమై నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను డిపార్ట్మెంట్ తరఫున మేడంకి, మెడికల్ సూపరింటెండెంట్కి, చైర్మన్ సార్కి ముఖ్యంగా. మేము ఒకసారి సార్ మాకు మైక్రోస్కోపులు లేవు సార్ సరిగ్గా అంటే వెంటనే మనకు ఎక్కడ ఉందా మీరు అన్ని హాస్పిటల్స్లో కనుక్కొని ఏది హయ్యర్ ఎండో అత్యంత ఆధునికమైంది ఏదో ఎంత ఖర్చైనా పర్లేదు తీసుకోండి అని చెప్పి సార్ మాకు భరోసా ఇచ్చారు. నారాయణ సార్కి డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మాకు అడిగిన వెంటనే మాకు ఈ మైక్రోస్కోప్ ఇవ్వడం వల్ల మేము అత్యంత నాణ్యమైన సర్జరీలు చేయడానికి, అంటే క్వాలిటీ ఆఫ్ సర్జరీ చాలా మెరుగుపడుతుంది. దీంతో చాలా ఈజీగా కూడా చేయొచ్చు. ఇక్కడ మన నెల్లూరులో కూడా ఎవరి దగ్గర ఇటువంటి మైక్రోస్కోప్ లేదు. అన్ని మెడికల్ కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చూసుకున్నా కూడా ఎవరికో 1-2 చోట్ల మాత్రమే ఈ మైక్రోస్కోప్ ఉంది. ఈ మైక్రోస్కోపు మన కంటి విభాగం నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో రావడానికి అందరి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనిలో కేవలం ఫ్యాకో సర్జరీలే కాకుండా విట్రియోరెటినల్ సర్జరీ అంటే లోపల రెటీనాకు సంబంధించిన ఆపరేషన్లు కూడా ఈ మైక్రోస్కోప్ ద్వారా చేయడానికి వీలవుతుంది. దీనికి ఏంటి అంటే మామూలుగా ఇట్లాంటి అత్యాధునికమైన మైక్రోస్కోపుతో మనం ఏమంటే క్వాలిటీ ఆఫ్ సర్జరీ, ఇప్పుడు పేషెంట్లు పేయింగ్ అంటే డబ్బులు పెట్టి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు, అలాగే ఎగువ మధ్యతరగతి వాళ్ళు, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మనం ఆపరేషన్ చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత దాదాపు ఈ మిషన్ ఖరీదు 1 కోటి రూపాయలు అన్నమాట. అందుకనే క్వాలిటీ మనం డబ్బులు పెడితే క్వాలిటీ కూడా అలాగే మనకు రిజల్ట్ ఉంటుంది. సో మరొక్కసారి మేనేజ్మెంట్కి అలాగే ప్రతి ఒక్కరికి, పిఆర్ఓ వాళ్ళకి అందరికీ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.